వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాదు సార్. ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళెంత సంపాదించినా, ఏది చేసినా గానీ మంచితనం అనే ఒక ముసుగేసుకోవాలి. లేకపోతే కోవిడ్‌లో పులిహార పొట్లం ఇచ్చినా క్లెయిమ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు కొంతమంది. మీరిందాక చెప్పారు ఎంతో మందిని విక్టిమ్స్‌ని తీసుకొని మేము వాళ్ళని ఆదుకుంటున్నాము అని చెప్పి. అసలు ఇప్పటి వరకు ఈ విషయం చాలా మందికి తెలీదు. బికాజ్ ఏంటంటే మీరెప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. మీరు గానీ, వాణి గారు గానీ ఎవరు గూడా. ఎందుకు ఈ పబ్లిసిటీ స్టంట్స్‌కి చాలామంది వేణుస్వామి గారు కావాలని చెప్పేసే ఆయన పబ్లిసిటీ చేసుకోవడానికి కొత్త కొత్త స్ట్రాటజీలు ప్లే చేస్తారంటారు. ఇప్పుడు అదే అదే డైలాగ్ వస్తాడు. అదే డైలాగ్ వస్తుంది. ఇప్పుడు అందుకే అక్కడ పెడితే వీడియో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సమాజము ఆడవాళ్ళు మగవాళ్ళు రెండింటిగా విభజిద్దాం. హ్మ్. మగవాడు డబ్బు సంపాదిస్తే సమాజం ఏమంటదంటే ఈడు దొంగనా కొడుకు మోసాలు చేసి సంపాదిస్తుండు అంటది. ఓకే. ఆడది సంపాదిస్తే పడుకొని సంపాదించింది అంటారు. హ్మ్. సమాజంలో ఈ రెండు గుర్తుపెట్టుకో. హ్మ్. సో ఎవ్వడు కూడా సమాజము యాక్సెప్ట్ చెయ్యదు వీళ్ళు మంచోళ్ళు అని. అట్లనే డిమానిటైజేషన్ ఓట్ల రద్దప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే 90% ఆఫ్ ది భారతదేశం ప్రజలు ఏమనుకున్నారు అంటే డబ్బులు ఉన్న వాళ్ళందరినీ బట్టలిపి రోడ్డు మీద నిలబెడతాడు మోడీ అనుకున్నారు. కానీ చివరికి డబ్బు లేని వాళ్ళు రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. అంటే నీకు అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ ఎవరికో ఏదో జరుగుతుంది అనే ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఉదాహరణ నా గురించి టీవీలో చూపించారు అనుకో హ్మ్. ఏదన్నా హ్మ్. నెగిటివ్గా, హ్మ్. ఆ రోజు నాకు తెలిసినంత వరకు నా శత్రువులు కానీ నా బంధువులు కానీ నేను బడనోళ్ళు కానీ ఆ రోజు స్పెషల్గా ఒక 2 క్వార్టర్లు ఎక్కువ తెచ్చుకుంటారు, 2 ముక్కలు ఎక్కువ తెచ్చుకుంటారు. ఆ టీవీలో వచ్చినన్ని రోజులు ఒక వారం రోజులు వీళ్ళు ఆ ముక్కలు ఆ మందు తాగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఓకే. తర్వాత వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ దెబ్బతో వేణుగాని చాప్టర్ క్లోజ్ అనుకుంటారు. హ్మ్. వారం తర్వాత నార్మల్ అయిపోగానే వీడు మళ్ళీ తప్పించుకుంటారు అంటారు. హ్మ్. అసలు అక్కడ తప్పించుకోవడం ఇరకడానికి స్కోపే లేదు. ఎందుకంటే వచ్చేదంతా ఫాల్స్ కాబట్టి. ఒకవేళ నేను నిజంగానే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏమన్నా భారతదేశంలో పనిచేసినట్టయితే ఖచ్చితంగా నేను దొరుకుతా. నేను పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే ఫస్ట్ తెలుగు రాష్ట్రాలలో బ్రతకాలంటే ఫస్ట్ ఒక లెక్క నేర్చుకోండి. హ్మ్. భారతదేశం అంతా 2+2 = 4, తెలుగు రాష్ట్రానికి వచ్చేటప్పటికి 5. ఇది గుర్తుంచుకోండి. హ్మ్. ఇట్లా అయితేనే మీరు బ్రతుకుతారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా వేరు, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా వేరు. హ్మ్. సో ఇక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ వేరు. హ్మ్. సో ఇవి మీరు తెలుసుకోండి. ఫస్ట్ తెలుగు రాష్ట్రాల్లో బ్రతకాలి అంటే ఇది ఉండాలి. సో అగ్రెసివ్గా పోవద్దు. నేను ఏం చెప్తున్నా అంటే ఎప్పుడు మీడియా మంచిగా చేస్తుంది, చెడు చెయ్యనే చేయదు. హ్మ్. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ చెప్తా. పలానా దగ్గర గంజాయి దొరికింది, పలానా దగ్గర గంజాయి కాలుస్తున్నారు అని మన ఆంధ్రప్రదేశ్లో ఒక దగ్గర ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే. అరకులో ఒక దగ్గర గంజాయి కాలుస్తున్నారు అంటే పిల్లవాళ్ళందరూ వెళ్ళిపోయి గంజాయి అలవాటు ఉన్న వాళ్ళందరూ దూరంగా బండ్లు ఆపుకొని ఈ తలగబెడుతుంటే పక్క కూసురు పుక్కడుకు వాసన పీల్చిరు, గంజాయి ఎక్కించుకోరు. అర్థమైందా నీకు? అర్థమైంది. చాలా లాజికల్‌గా చెప్పారు. ఇది జరిగింది ఇది. హ్మ్. అట్లనే మొన్న విష్ణుప్రియ అని ఒక అమ్మాయి సబ్స్క్రైబర్స్ని పెట్టుకుంది ఇన్స్టాగ్రామ్లో అని బండబూతులు తిట్టి అన్ని ఛానళ్ళల్లో వేస్తే ఆమె గురించి పబ్లిసిటీ చేయకముందు 1200 మంది ఉంటే పబ్లిసిటీ చేసి వీళ్ళందరూ పెంట చేసినాక 10,000 మంది అయ్యారు. సో ఇప్పుడు ఏంటి మీరు దీన్ని సర్కాస్టిక్‌గా చెప్తున్నారా? మీడియా మంచి చేస్తది అని చెప్పేసేసి? సర్కాస్టిక్గా నిజంగానే చెప్తున్నా. హ్మ్. మంచిగా చేస్తుంది. ఇప్పుడు అందరికీ సబ్స్క్రైబర్స్ పెరిగి వాళ్ళు 30 లక్షలు సంపాదిస్తుంది అమ్మాయి. నేను అనేది ఏంటంటే అల్టిమేట్గా హ్మ్. ఎక్కడ ఏది నెగిటివ్ ఉండదు. సో దాన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో నువ్వు సెలబ్రిటీ, నువ్వు బిగ్ బాస్లో కంటెస్టెంట్ కావాలంటే నువ్వు ఏదో చేస్తే కంటెస్టెంట్ అవుతావు. ప్రతి సంవత్సరం బిగ్ బాస్కు ఇంతమందిని ఇస్తున్నటువంటి క్రెడిట్ మన మీడియాకు దక్కుతుంది. ఒక పచ్చళ్ళ అమ్మాయి కానీ, ఒక ఇంకొకడు కానీ ఎవరిని తీసుకొచ్చినా నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మనం సమాజాన్ని ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నా. నేను అనేది ఎదుర్కోవడం గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఎలా అంటే సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ 2 కూడా నాకు ఎలా అనిపించాయంటే మీడియా వాళ్ళు ఫ్రీగా పబ్లిసిటీ ఇచ్చి ఆ గంజాయి బిజినెస్‌కి హెల్ప్ చేసినట్లుంది. అండ్ మీరెవరైతే అంటే వాళ్ళు ఇద్దామనుకుంది వేరు కదా. హ్మ్. నేను అనే పాయింట్ ఏంటంటే మొన్న ఒక అమ్మాయి సోషల్ మీడియాలో ఇలా ఒక 2 చేతులు పెట్టి ఎంగేజ్మెంట్ అయ్యింది అని పెట్టింది. యాక్చువల్గా నీకు విషయం తెలుసో తెలియదో ఆ అమ్మాయి తన షూటింగ్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ అది. ఓకే. మనోళ్ళు ఏం చేసిరు తెలుసా? హ్మ్. ఎంగేజ్మెంట్ అయిందని వేసేసారు. అది కామన్. నిజంగా ఎంగేజ్మెంట్ అయిందని వేసారు. హ్మ్. తెల్లారి ఆ పిల్ల ఇంకో వీడియో పెట్టి బండబూతులు తిట్టుకుంటూ పెట్టింది. ఇదిరా మీరు ఇదిరా అని పెట్టింది. హ్మ్. నేను అనేది ఏంటంటే ఒక వెయిటింగ్, ఒక క్లారిఫికేషన్, ఏముంది ఏం లేదు. నేను అనేది ఇవన్నీ పోతాయి. ఇవన్నీ ఈ సమాజంలో బ్రతికినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు ఇవాళ నన్ను అడగడానికి ప్రయత్నం చేస్తున్నావు. రేపు దీంట్లో నువ్వు భాగమైనావు అనుకో, అప్పుడు నీలో రియలైజేషన్ వస్తుంది. నీకు అర్థమవుతుందా? అర్థమైంది. నువ్వు బాధితురాలు అయినావు అనుకో, అప్పుడు నీ క్లారిటీ వస్తుంది. హ్మ్. ఇక్కడ నువ్వు తోపవచ్చు, నీ కుటుంబం తోపు కాకపోవచ్చు. యెస్. అర్థమైందా? Yes, నీ yes. భర్తనో నీ తల్లో నీ తండ్రో వాళ్ళు నీ అంత స్ట్రాంగ్ ఉండరు కదా. హ్మ్. నేను చెప్పే పాయింట్ అది. అంటే నీకు ఎంతసేపు వేణుస్వామి కనిపిస్తుండు కానీ వేణుస్వామి గోత్రు అయ్యి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటిది అనేది
తెలియాలని చెప్తున్నా. సార్ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు మాట్లాడే మాటలు చాలా మందికి ఎలా ఉంటాయంటే, వేణుస్వామి ఆయన చాలా ప్రౌడిష్‌గా మాట్లాడతారు. అండ్ ఏదుంటే అది మొహం మీద చెప్పాలి కదా, తిట్టుకొని. చెప్పేస్తారు అంటారు. కానీ ఏంటంటే ఆఫ్ ది కెమెరా నేను మీతో ఇందాక గంట సేపు కూర్చొని మాట్లాడాను. కానీ మనం అసలు ఈ టాపిక్స్ ఏం మాట్లాడలేదు. మనం మాట్లాడుకుందంతా ఏంటంటే ఏదో జాతకాల గురించి, సెలబ్రిటీస్ లైక్ అంటే మీరు ఇచ్చిన కొన్ని టిప్స్ గురించి కానీ ఇలాంటి వాటి గురించి. నాకు అనిపించింది ఈయనే నా కెమెరా ముందు మాట్లాడేది. ఈయన నాతో ఇంత సాఫ్ట్‌గా మాట్లాడుతున్నారు. కెమెరా ముందుకు వచ్చేసరికి ఎందుకు ఈయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మారిపోతాయి. అంటే లోపల ఏదైనా మీకు నేను కాదు మాట్లాడేది, స్వామి మాట్లాడిస్తాడు. అదే స్వామి చెప్తున్నా. లోపల ఏమైనా ఇన్నర్‌గా అంటే ప్రతి మనిషికి ఇన్నర్ చైల్డ్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మీకు ఇన్నర్‌గా ఏమైనా పెయిన్ ఉందా ఏంటి అనిపిస్తుంది నాకు. అసలు ప్రపంచంలో నా మూడ్స్ని కమాండ్ చేసే రైట్స్ నేను ఎవరికి ఇయ్య. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, డ్రైవర్ నడిపిస్తుంటే అటు ఎందుకు పోతున్నావు, ఇటు ఎందుకు పోతున్నావు, స్లో చేయి, స్పీడ్గా పోకు, ఇవన్నీ చెప్తుంటారు. వానికి ఆ ఐక్యూ ఉండదు కాబట్టి వాడు డ్రైవర్ అయ్యిండు. లేకపోతే మన సీట్లో కూర్చుంటుండే కదా వాడు. లాజిక్ అర్థమైందా నీకు? యా సో అది నేను అది గుర్తిస్తా. నేను అనేది అంటే ప్రతి ఒక్కడు చేసే తప్పేంటి తెలుసా, నాలాగానే నువ్వు ఆలోచించాలి. అరే నీవు వేరు ఆయన వేరురా, నీలాగా వాడెందుకు ఆలోచిస్తాడు, అర్థమైందా? సో నేను అనే పాయింట్ ఏంటంటే ఇన్ని రకాలుగా ఆలోచన నేను నా జీవితం మొత్తంలో నేను ఓన్లీ వేరే వాడికి నేను నా మూడును అప్పగిస్తా అంటే ఓన్లీ కామెడీ. అది కూడా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు, జంజాల గారి సినిమాలు పెట్టుకుంటే నేను నవ్వుతా. అది ఒకటే నన్ను నవ్వేటట్టు చేస్తుంది. లేదు సార్, వాణి గారు చేసిన రీల్స్లో కూడా చూసాను మీరు నవ్వుతారు. అది నీకు బలవంతంగా నవ్వించుంటుంది, నన్ను ట్రై చేసి ఉంటా. నేను అనేది ఏంటంటే నన్ను అలా చేపించాలి అంటే నాకు కోపం రాదు. నాకు కోపం రాదు. ఇదంతా నువ్వు కోపం అనుకుంటున్నావు. ఇది కోపం కాదు అని నీ తప్పది. నేను అసలు కోపమే కాదు నాకు. అంటే ఒకవేళ నువ్వు ఇదే కోపం అనుకుంటే నా కోపం ఎట్లుంటది నువ్వు అర్థం చేసుకో. ఒకవేళ దీన్నే నువ్వు కోపం అనుకుంటే నా ఒరిజినల్ కోపం ఎట్లుంటుందో నువ్వు అర్థం చేసుకో. నేను అందుకే ఈ క్వశ్చన్ అడిగే ముందు మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చా. మనం అక్కడ కూర్చున్నప్పుడు మీ వే ఆఫ్ టాకింగ్ ఒకలా ఉంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా వచ్చేసరికి మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. నా స్టైలే ఇంత తల్లి. నేను కెమెరా స్టార్ట్ అయ్యే వరకు నేను ఎవరో, కెమెరా స్టార్ట్ అయిందంటే వెంకటేశ్వరం పూంతాడు, నాకు ఆయనే మాట్లాడిస్తాడు. నేను అసలు అందుకనే నా అంత కాన్ఫిడెన్స్, నేనే మాట్లాడను, ఆయన మాట్లాడిస్తాడు, నేను మాట్లాడతాను అంతే. ఇంకోటి ఏంటంటే నేను అదే చెప్తున్నా, కోపం కానీ బాధ కానీ నాకు బాధ రాదు. అంటే నేను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కదా, అయినా నాకు బాధ రాదు, నాకు రాదు బాధ. అంటే నేను అనేది ఏంటంటే చావు కంటే గొప్పది లేదు కాబట్టి నేను చావును కూడా లైట్ తీసుకుంటా కాబట్టి నాకు ఇంకేం భయం లేదు ఇంకా లైఫ్లో. అంటే నా మైండ్ సెట్ ఏందో నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక వ్యక్తి నన్ను ఏమన్నాడంటే, మా ఇద్దరికి ఫైటింగ్ అయింది, కొట్టుకుంటే నేను ఏదో ఒక కేసులు ఇరికేయడానికి పోలీస్ అయితే అన్నాడు ఆయన. నేను లేపడానికి నేను అన్నలో కలుస్తా అని చెప్పిన. సూపర్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చారు. అర్థమైందా నీకు? అంటే నేను అంత డేంజర్గానే. నేను అనేది ఏంటంటే ఆ ఊరికి ఈ ఊరు ఎంతనో, ఈ ఊరికి ఆ ఊరు ఎంతనే. ఇప్పుడు గన్నుడోడు చంపడానికి టైం తక్కువ పడుతుంది, కత్తినోడు చంపడానికి టైం ఎక్కువ పడుతుంది. బట్ నిర్ణయం చంపడం. సో ఎంత పెద్దోడైనా మనం టార్గెట్ చేస్తే నేను అనేది ఏంటంటే ఈ చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, టార్గెట్ చేయడాలు, లేకపోతే బ్లేములు చేయడాలు. నేను ఏంటంటే అసలు భారతదేశంలో ఎవరికి ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడే రైట్స్ లేవు. ఎవడు శుద్ధపూస కాదు. ఒకడిని విమర్శించగలిగిన సత్తా, ఒకడికి విమర్శించగలిగినటువంటి నైతికత ఎవరికి లేదు అనేది నా ఉద్దేశం, ఇంక్లూడింగ్ వేణుస్వామి. బట్ మీరు చాలా మంది గురించి మాట్లాడున్నారు కదా ఇంతకు ముందు. లైక్ అంటే నేను విమర్శలు చేయగల తల్లి. విమర్శలు ఏం చెప్తున్నావు తల్లి? నువ్వు ఇంతసేపు ఏం అర్థం చేసుకున్నావు? జాతకాలు చెప్తా, జాతకం నా ప్రొఫెషన్. నేను విమర్శ చేయడం వేరు, జాతకం చెప్పడం వేరు. నువ్వు జాతకాన్ని విమర్శ అనుకుంటే ఎట్లా? ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లో నువ్వు మరణిస్తావు, ఇది విమర్శ ఎట్లయితే తల్లి? ఇది ప్రికాషన్ కదా. క్యాన్సర్ వచ్చినోడు దాస్తాడు అని డాక్టర్ ఎట్లా చెప్తాడో, ఎయిడ్స్ వచ్చినోడు దాస్తాడు అని ఎట్లా చెప్తాడో, లివర్ క్యాన్సర్ వచ్చినోడు మందు దాకరా అని ఎట్లా చెప్తాడో డాక్టరు, నేను కూడా స్పీడ్ పోతే సస్తామని చెప్తున్నా. జాతకాలు కలవలేదు, భార్యాభర్తలు విడిపోతారని చెప్తున్నా. ఇది విమర్శ ఎట్లయితది? ఇది జాతకం కదా. అంటే విమర్శలు అంటే జనరల్ గా ఇప్పుడు విమర్శలు అంటే నువ్వు మంచోనివి కాదు, నువ్వు లంగవు, నువ్వు లఫంగవు, లేకపోతే వేణుస్వామి శుద్ధపూస కాదు, పలానా ఎల్లయ్య మంచోడు కాదు, వేరే వాడిని విమర్శించడం గురించి నేను మాట్లాడుతున్నా. సార్ మీ దాకా ఎవరైనా వస్తే విమర్శించడంలో మీరు ఎక్కడ వెనక్కి తగ్గరు. నేను ఇంతవరకు విమర్శ చేయలే. నేను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలే ఇప్పటిదాకా. ఇప్పుడు నన్ను టార్గెట్ చేసిన ఏ ఒక్కరిని నేను ఇంతవరకు టార్గెట్ చేయలే. నేను డిఫెన్స్లోనే ఉన్నా, టార్గెట్ చేయలే. నేను అదే నీకు చెప్పిన, ఇప్పటిదాకా చెప్పింది అదే నేను చెప్పేది. నేను నా అమ్మవారు, నా వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడుతున్నారు తప్ప, అవతలోడు వేసిన బాణాన్ని ఇట్లా అడ్డం పెట్టుకొని డాలుతో ఆపుకుంటున్నా తప్ప నేను ఇప్పటివరకు బాణం వేయలే. అవునా? మరి ఎందుకు సార్ వాళ్ళకి స్ట్రైట్ అవే వెళ్ళి గుచ్చుకుంటున్నాయి? మరి అది వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు, నాకేం సంబంధం తల్లి.
ఇప్పుడు అంతేనా? నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత వెంకటేశ్వర స్వామి మీద ఉంటుంది కదా, నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అమ్మవారి మీద ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, తండ్రి కొడుకు కింద పడుతుంటే మంచం మించి టపకున తండ్రి అందుకుంటాడు, తల్లి అందుకుంటుంది. అట్లనే నన్ను కూడా నేను మంచం మించి పడుతుంటే నన్ను కాపాడతారు కదా. సో అయితే మీరు చెప్పేది ఇప్పుడు ఆ గుచ్చుకునే బాణాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం అంతా వెంకటేశ్వర స్వామి ఉండి నడిపిస్తున్నాడు నడుస్తూనే అంటారు. ఉంటే అది. మనం అకారణంగా మనము ఈ ప్రపంచంలో మనసు మీద కొట్టొద్దు, కడుపు మీద కొట్టొద్దు. ఎవడైనా సరే ఓకే. దానికి కర్మ రిటర్న్స్ బ్యాక్ అవుతుంది. సో కర్మ అనే జాగ్రత్తగా- కాన్సెప్ట్ ని మీరు చాలా గట్టిగా ఈ రెండే నమ్ముతా, వేరేటి నమ్మ. ఉమ్, ఈ రెండే నమ్ముతా. మానసికంగా బ్లాక్మెయిల్ చేయడం, ఒక అమ్మాయిని మోసం చేయడం ప్రేమ పేరుతోని, ఒక అమ్మాయిని ప్రేమ పేరుతోని ఎమోషన్ బ్లాక్మెయిల్ చేయడం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం. చాలామంది ఇప్పుడు అట్లనే అప్పులు తీసుకొని చాలామందిని మోసం చేస్తారు. సో ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు కర్మ బౌన్స్ బ్యాక్ అవుతుంది.